సృష్టించేసి దానికి వాళ్ళు డబ్బులు పే చేసినట్టు చూపెడతారు. ఆ డబ్బులు ఇక్కడ విత్డ్రా చేసుకుంటారు, క్యాష్గా విత్డ్రా చేసుకుంటారు. అది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకని డైరెక్ట్ గా ఇదైతే కదా, అంటే అంత లీగల్ గా మీరు చెప్పినట్టు చేయాలంటే అంత లీగల్ గానే జరుగుతుంది. డబ్బుల్ని ఇక్కడికి వచ్చే డబ్బుల్ని అంటే మీకు ఇక్కడ దాచేసుకుని ఉన్న వాటిని తీయక్కర్లా. ఓకే, అంటే మనీ లాండరింగ్ నేను అనేది విదేశాల నుండి జరగాలంటే అట్లా జరగాలి. అంటే అక్కడ కరెన్సీని మన కరెన్సీగా మార్చుకురావడమా మీరు అనేది? ఇక్కడికి డబ్బులు అక్కడే ఏమన్నా ఉండుంటే గతంలో మన కరెన్సీ, అంటే మనం ఇక్కడ అట్టు పెట్టేసుకుంటే ఇరుక్కుపోతాం అనుకున్నప్పుడు ఈ డబ్బుల్ని వచ్చి సంపాదించుకున్న టైంలో తీసుకెళ్లి అక్కడ కంపెనీలో పెట్టేసేసి ఈ టైంలో తెప్పించుకోవడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అదే కదా మనీ లాండరింగ్. అదే మనీ లాండరింగ్ అంటే అది దానికి మనిషి వెళ్ళక్కర్లేదు అసలు. ఈ నెలతో ఎందుకు జరుగుతుంది? అవతలోడు ఎవడో ఉంటాడు అక్కడ బినామీ, వాళ్ళు చూసుకుంటారు. ఎప్పుడు ఇక్కడ మనిషి అనేటువంటిది ఇంకోటి నాకు తెలిసి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓ చోట డబ్బులు డంపింగ్ చేసేసుకుని ఉంటారు ఈ పాటికి. అంత పిచ్చోళ్ళేం కాదు, ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బిగిన్ అయితే పట్టుకోవడాలు, అందులో జగన్ సిఐడి మొత్తం యంత్రాంగం అంతా కూర్చుని ఉంటది. కాబట్టి ఎక్కడో ఎవరిళ్ళ దగ్గరనో ఏదో ముఖ్యమైనటువంటి ఇళ్ళ దగ్గరనో డంపింగ్ పెట్టేసుకుని ఉంటారు. హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. హవాలా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఉండవు. ఇప్పుడు అంతా ఇక్కడ హవాలా అనేదల్లా ఇక్కడి నుంచి తీసుకెళ్లి విదేశాలకు పట్టుకుపోవడం, ఏముండదు. క్యాష్ ఇక్కడ ఇచ్చేస్తారంతే హవాలా వాళ్ళు. స్లిప్ అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ స్లిప్ ఇచ్చేస్తే అక్కడ నుంచి కూడా ఇక్కడ అలా తెచ్చుకుంటారా అంటున్నాను నేను. అది ఆల్రెడీ ఉంటాయి, ఇప్పుడు తేనక్కర్లేదు కదా, దానికైనా ఈ నెలక్కర్లేదు కదా. అట్లాంటి వాటికి వాళ్ళకి ఆ నుంచి ఒక 5 ముక్క తెప్పించేస్తే అయిపోయాయి సింపుల్ దానికి. కాబట్టి అదేం ఉండదు. నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి